టోనీ స్టార్క్ డాక్టర్ డూమ్ గా మారడానికి మెయిన్ రీజన్ కెప్టెన్ అమెరికానా? ఇంటర్నెట్ లో నేను చూసిన థియరీ ప్రకారం ఇన్ఫినిటీ స్టోన్స్ ని పాస్ లోకి పెట్టడానికి వెళ్ళిన స్టీవ్ పెట్టి రాకుండా తన ప్రేయసి కోసం అక్కడే ఉండిపోవడం వల్ల ఒక డిఫరెంట్ యూనివర్స్ లోపల ఒక ఆల్టర్నేటివ్ టైం లైన్ క్రియేట్ అవుతుంది. ఈ టైం లైన్ లో పాస్ లో ఉన్న కెప్టెన్ అమెరికాని రీప్లేస్ చేయడానికి ఫ్యూచర్ కెప్టెన్ అమెరికా స్టీవ్ అండ్ రెడ్ స్కల్ ఫైట్ చేసే టైం కి అక్కడికి వెళ్లి రెడ్ స్కల్ తో ఫైట్ చేస్తూ ఉన్నప్పుడే పాస్ లో ఉన్న కెప్టెన్ అమెరికా టెస్రాక్ట్ ని పట్టుకోవడంతో రెడ్ స్కల్ కి బదులుగా పాస్ట్ స్టీవ్ వార్మీర్ పైన టెలిపోర్ట్ అయిపోతాడు. ఫ్యూచర్ స్టీవ్ రెడ్ స్కల్ ని ఓడించడంతో పాటు టెస్రాక్ట్ ని సముద్రంలో పారేసి పెగ్గితో కలిసి కంప్లీట్ హైడ్రా నామరూపా లేకుండా చేశాడు. హైడ్రా అంతం అవ్వడంతో వింటర్ సోల్జర్ పుట్టాడు. టోనీ పేరెంట్స్ చావరు. సో ఫ్యూచర్ హావర్డ్ స్టార్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి ఒక డీల్ చేయడం కోసం లత్వేరియాకి వెళ్లేటప్పుడే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి హావర్డ్ స్టార్ చనిపోతాడు. బట్ తనతో ఉన్న టోనీ మాత్రం కాలిన ఫేస్ అండ్ హ్యాండ్స్ ఎలాగోలాగో బ్రతికి బయటపడతాడు. తన ఫేస్ కాలడం వల్ల లత్వేరియాలో తన ఎవరు గుర్తుపట్టలేకపోతారు. బట్ అదే టైం లోపల తను చూసిన అగాథాకి టోనీ పైన దయ కలగటం వల్ల లేదా ఏ రీజన్ వల్ల తెలియదు కానీ తనకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. టోనీని తన మాటల ద్వారా మ్యానిపులేట్ చేసి డాక్టర్ స్ట్రేంజ్ టైప్ లోపల ఒక స్పెల్ ని యూజ్ చేసి టోనీని అందరూ మర్చిపోయేలా చేసి ఒక న్యూ నేమ్ ని తనకి ఇస్తుంది. ఆ పేరే విక్టర్ బాండూమ్. టోనీ ఫస్ట్ నుండి సైన్స్ లో ఆరితేరాడు. అలాంటి వాడిని అగాథా మ్యాజిక్ నేర్పించి ఇంకా పవర్ఫుల్ గా మార్చేస్తుంది. ఆ పవర్స్ సాటిస్ఫై అవ్వని టోనీ ఇంకా పవర్ఫుల్ గా మారి కంప్లీట్ మల్టీవర్స్ ని తన గుప్పెట్లో ఉంచుకుంటాడు.